ఆర్టీసీ కారుణ్య నియామకాల కళ నెరవేరింది. ఆర్టీసీ ఉద్యోగం చేస్తూ మరణించిన మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగస్తుల పిల్లలకి కారుణ్య నియామకాలు చేపట్టాలని 10 ఏళ్ల నుంచి పోరాటం చేసిన ఫలితం దక్కలేదు. అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చాక మంత్రి పొన్నం ప్రభాకర్ వారి కలలను సాకారం చేశారు. 46 మందికి కారుణ్య నియామకాల పత్రాలు అందజేశారు. దీంతో లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రభుత్వము అధికారం చేపట్టిన తర్వాత ఆర్టీసీ లోపల కారుణ్య నియామకాలు చేస్తున్నది. కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పి చాలామంది కూడా చాలా రోజుల నుంచి కూడా ఇటు వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం లోపల తమ కుటుంబ పెద్ద కానీ ఇటు మరణించినా కానీ లేదంటే తమ కుటుంబం లోపల ఎవరన్నా ఒకరు అన్ఫిట్గా ఉన్నటువంటి వారు తమ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం చేపట్టాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా దాదాపుగా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం లోపల 10 సంవత్సరాల నుంచి కూడా వినతులు సమర్పించినా కానీ ఎప్పుడు వీళ్ళ కోరికలు నెరవేరలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల లోపలనే దాదాపుగా కరీంనగర్ రీజియన్ పరిధి లోపల ఇటు 42 మందికి ఈరోజు కారుణ్య నియామకాలు చేపడుతూ పట్టాలు కూడా ఇస్తున్నటువంటి పత్రాలు కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది సేపట్లో ఇటు కరీంనగర్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతి మీద కారుణ్య నియామకాల యొక్క పత్రాలు తీసుకుంటున్నారు. ఈ లోపల వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటిది అభిప్రాయం చెప్పండి. అంటే మీ కుటుంబ పెద్దగా ఎప్పుడు చనిపోయారు, మీరు ఎన్ని రోజుల నుంచి కూడా ఈ కారుణ్య నియామకాల కోసం అప్లై చేసుకున్నారు, ఎన్నిసార్లు అంటే ఇన్ని రోజుల నుంచి కూడా తిరిగి ఉన్నారు కదా, ఇప్పుడు కారుణ్య నియామకం ద్వారా మీకు ఒక జాబ్ వస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. మంత్రి గారు చొరవతో వచ్చినందుకు. కాకపోతే ఇది ఏంటంటే కన్సల్టేట్ పే కాకుండా రెగ్యులరైజ్ కావాలి. మా ఫాదర్ వచ్చేసి 97 డెత్. మాకు ఇంతకుముందు ట్రైనింగ్ కంప్లీట్ చేసింది 2018. అప్పటి నుండి కూడా పెండింగ్లో ఉండుకుంటూ వచ్చింది. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు కూడా ఇచ్చింది ఏదో రెగ్యులరైజ్ చేస్తే సంతోషంగా ఉంటుందని భావిస్తున్నాం. అంటే మీ ఫాదర్ డెత్ అయిన తర్వాత చాలా రోజుల నుంచి కూడా మీ జాబ్ కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది కదా, చాలా రోజుల నుంచి కూడా తిరుగుతున్నారు. అంటే ఇన్ని రోజులు ప్రభుత్వం మీ యొక్క అసలు సమస్యను పట్టించుకోలేదండి. ఎక్కడ పోయినా కూడా రేపు మాపు అని తిప్పుకుంటూ వచ్చిండ్రు. ఇంతకుముందు ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా తీసుకోమనంటే కూడా అప్పుడు కూడా అసలు ఆర్టీసీ ఉంటుందో పోతుందో అని చెప్పి మాట్లాడారు పెద్దలు. ఎవరి దగ్గర పోయినా కూడా మంత్రి అనగా లేకపోతే చైర్మన్ అనగా వాళ్ళ దగ్గర పోయినా కూడా ఇప్పుడు ఈ మంత్రి గారితో మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడి వచ్చారు? అంటే మీరు ఎక్కడి వచ్చారు? ఈరోజు ముఖ్యంగా కరీంనగర్ లోకల్. కుటుంబం లోపల మీ పెద్దకు ఏమైంది? ఈరోజు ముఖ్యంగా మీరు కారుణ్య నియామకాల కోసం చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఈరోజు నియామక పత్రాలు మంత్రి గారు చేసిన రవాణా శాఖ మంత్రి సాక్షాత్ మీకు ఈరోజు రీజనల్ పరిధి లోపల రుణ పత్రాలు ఇస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. మా నాన్నగారు 2008లో చనిపోయారు. ఆ రోజు నుంచి ఈరోజు ఎక్కడ ఇది లేదు, అందరి దగ్గరికి పోయినాం. కానీ ఈ ప్రభుత్వంలో పొన్నం ప్రభాకర్ సార్ చేతుల మీదుగా మేము అందుకోవడం నెల రోజుల్లోపు చాలా సంతోషంగా ఉందండి. వరంగల్ నుంచి వచ్చామండి. మళ్ళీ ఇంకో విషయం, ఇన్ని రోజులు మేము వేచి ఉన్నందుకు పేమెంట్ కన్సాలిడేట్ పే కాకుండా రెగ్యులరైజ్డ్ అయితే మేము ఇంకా సంతోషంగా ఫీల్ అవుతామండి. రెగ్యులరైజ్ అయితే ఇంకా మా కుటుంబాలకు కూడా సంతోషం అండి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? అంటే మీ కుటుంబ పెద్దకు ఏమైంది, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా కానీ పట్టించుకొని పరిస్థితి ఉందంటారా? 2017లో మా డాడీ గారు మెడికల్ అన్ఫిట్ అయినరు. 2017లో మేము అప్లికేషన్ పెట్టుకున్నాము. 2017 నుంచి తిరగంగా 2019లో మమ్మల్ని మెడికల్ టెస్ట్కును ట్రైనింగ్కి పంపించారు. 2019 నవంబర్ మంత్లో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ 26వ తారీఖు నాడు మమ్మల్ని జాయినింగ్ లెటర్, పోస్టింగ్ ఆర్డర్ కాపీస్ ఇస్తామని చెప్పి ఆ రోజు నుంచి ఇవాటి వరకు గత ప్రభుత్వం ఆపడం జరిగింది. మేము ఒక 3-4 మినిస్టర్ల దగ్గరకు కూడా తిరిగితే వాళ్ళు ఎంత చులకన భావంతో మాట్లాడారంటే, ఆర్టీసీ ఏముందండి, ఆఫ్టర్ ఆల్ ఆర్టీసీ ఇంకా 2-3 సంవత్సరాలలో ఇది మొత్తమే కొలాప్స్ అయిపోతుంది, దానికోసం మీరు తిరుగుతుర్రా, ఎక్కడన్నా పోయి పని చూసుకోపోర్రి. ఇందులో ఉన్న లీడర్లు కూడా అదే రకంగా అదే వర్షన్లో మాట్లాడింది. మాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈడీఏ గారి దగ్గర కూడా 2-3 సార్లు మేము వెళ్ళడం జరిగింది. ఈడీఏ గారు చెప్పిన సలహాలు సూచనల ప్రకారంగా మేము ఏ రకంగా ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరి ద్వారా ఎవరిని కన్సల్ట్ అయితే అని 2022 ఏప్రిల్ 26వ తారీఖు నాడు ఎంఎస్ఆర్ గారి వర్ధంతి సభ ఇక్కడ పెట్టుకున్నాం కరీంనగర్లో. వర్ధంతి సభ నాడు పొన్నమన్న గారిని కలవడం జరిగింది. పొన్నమన్న గారితో మా యొక్క ఇబ్బందులన్నీ చెప్పడం జరిగింది. అన్నగారు ఆ రోజు ఒకటే మాట ఇచ్చారు మాకు,
మన పార్టీ మనం తీసుకొచ్చుకున్న తర్వాత మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవాలనుకుంటున్నామో అది మనం చేసుకుందాము. అది చేసుకున్నాకనే నేను మీతో మాట్లాడతా అని చెప్పారు అన్నగారు. స్పెషల్గా మాకు ఉస్నాబాద్ నుంచే పోటీ చేయడం జరిగింది. ఉస్నాబాద్లో అన్నగారిని గెలిపించుకున్నాం. మేము గెలిపించుకున్న 1 మంత్ లోపలనే మాకు హామీ ఇచ్చిండ్రు, కంపల్సరీ మీది అయినాకనే నేను ఏదైనా ఒకటి చేస్తా, మీకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే మీరు అప్పుడు మాట్లాడని చెప్పారు. ఒక 1 మంత్ టైం ఇవ్వమని చెప్పారు. అదే రకంగా అన్నగారు మాకు నెరవేర్చడం జరిగింది. కానీ ఇది ఒక్కటి ఇదివరకు ఉన్న విధంగా రెగ్యులరైజేషన్ ప్రకారంగా మాకు ఇస్తే ఇంకా సంతోషంగా ఉండు. అది ఒక్కటే మాకు కొద్ది ఇబ్బందికరంగా ఉంది. కొత్తగా అడిగేది ఏం లేదు, కానీ అన్నగారి చొరవతోనే మాకు ఇదంతా అయింది. ఇది మొత్తానికైతే మరికొద్ది సేపటి లోపల ఇటు కారుణ్య నియామకాల ద్వారా దాదాపుగా కరీంనగర్ రీజన్ పరిధి లోపల ఉన్నటువంటి కరీంనగర్, ఖమ్మము, ఆదిలాబాదు, వరంగల్ పరిధి లోపల ఉన్నటువంటి 42 మంది కారుణ్య నియామకాల ద్వారా ఇటు ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక పత్రం కొద్దిసేపటి లోపల మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా ఇటు అందజేయనున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా తిరిగి వేశారాము. ఇప్పుడు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు పొన్నం ప్రభాకర్ గారి కృషి వల్లనే తమకు మళ్ళీ ఉద్యోగం లోపల చేరుతున్నాం వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.